నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్దేశించే 2026-27 కేంద్ర బడ్జెట్ను ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రుల జాబితాలు ఆమె మరో మైలురాయిని చేరుకోనున్నారు. ఉద్యోగులు, పెట్టుబడిదారులు, రైతులు, మధ్యతరగతి ప్రజలు, వ్యాపార వర్గాలు అందరి చూపు ఇప్పుడు నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్ పైనే ఉంది. పన్నుల రాయితీలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక వృద్ధికి తీసుకునే చర్యలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కేంద్ర ఆర్థిక బడ్జెట్ను 2026-27 కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. 9వసారి ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ప్రత్యేకంగా ఆదివారం రోజు కేంద్ర ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్ చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం. కేంద్ర ఆర్థిక మంత్రిగా వరుసగా ఆమె 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో బడ్జెట్కు ముందు హల్వా వేడుక కూడా జరగనుంది. ఈ హల్వా అయిన తర్వాత ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతారు. ఈ బడ్జెట్ ప్రసంగానికి ఉపయోగించే బ్లూ షీట్స్ను కూడా ప్రధానంగా అక్కడ ఆకట్టుకునే అవకాశం ఉంది. మరొక వైపు వ్యాపార వర్గాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి మదుపర్లను ప్రధానంగా ఈ బడ్జెట్లో ఏ వాటికి ప్రధానంగా ఈ బడ్జెట్ను కేటాయించబోతారనేది కూడా వేచి చూడాలి. అలాగే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బడ్జెట్కు ఈసారి ఎంత మేరకు బడ్జెట్ను ప్రవేశపెట్టారనేది అందరికీ ఆసక్తిగా మారుతున్నటువంటి పరిణామం. బడ్జెట్ అంటే కేవలం గణాంకాలు, ప్రకటనలే కాదు, దానికి సంబంధించిన ప్రత్యేక సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసినట్లుగా ఆర్థిక మంత్రి చేతిలో ఉండే బ్రీఫ్ కేస్ బడ్జెట్కు ప్రతీకగా మారింది. గతంలో ఇది లెదర్ బ్రీఫ్ కేస్గా ఉండేది. అయితే ఇటీవల కాలంలో భారతీయ సాంప్రదాయానికి ప్రతీకగా బహి ఖాతా స్టైల్ ఫోల్డర్ను ఆర్థిక మంత్రి ఉపయోగిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం బడ్జెట్ ప్రసంగంలో ఉపయోగించే బ్లూ షీట్స్, నీలిరంగు కాగితాలు. వీటిని ప్రత్యేకంగా ముద్రిస్తారు. కెమెరాలకు స్పష్టంగా కనిపించడం, సులభంగా చదవడం కోసం ఈ బ్లూ షీట్స్ను ఈసారి ప్రత్యేకంగా బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి లైవ్లో చర్చించడానికి మనతో పాటు అనలిస్టు హేమ జిలోజ్ ఉన్నారు. హేమ గారు, ఏంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఏడాది కూడా ఆదివారం ప్రత్యేకంగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఒక కీలకమైన శుభ పరిణామం అనుకోవచ్చా? నమస్తే అండి, నా పేరు హేమ సుదర్శన్ జిల్లోజు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ని. అయితే మీరు బడ్జెట్ ని వచ్చేసి సండే రోజు అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎలా ఉంటుందంటే, మేము అసలు సండే టైంలో కూడా రెస్ట్ తీసుకోము, ప్రతి అంటే అవర్ లో 20 అంటే మన డే లో 24 hours మేము వర్క్ చేస్తాము, అదే విధంగా వచ్చేసి వీక్ లో కూడా ప్రతి వీక్ పని చేస్తాము అన్నట్టుగా బడ్జెట్ ని వచ్చేసి ఆదివారం తీసుకొని వస్తున్నారు. హల్వా వేడుకలతో అంటే మన బీజేపీ ప్రభుత్వానికి బాగా తెలుసు, హల్వా అనేది తినిపించేసి జనాల నోట్లో హల్వా ఎట్లా పెట్టాలి, హల్వా మాటలు ఎట్లా మాట్లాడాలి అనేది బీజేపీ ప్రభుత్వానికి బాగా తెలిసిందే. సో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎంతసేపటికి జనాలకు ఇప్పుడు బడ్జెట్ లో ఇన్ని సార్లు వీళ్ళు 11 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, జనాల కోసం వీళ్ళు ఇప్పటిదాకా ఏదైనా చేశారా? ఈ పెంచడం తగ్గడం అనే దాంట్లో జనాల మీద నుంచే కొడుతున్నారు, జనాల మీదకి వెళ్ళే డబ్బులు తీస్తున్నారు తప్ప జనాలకు చేసింది ఏంటిది? ప్రజలకు వీళ్ళు ఏమైనా చేశారా ఇప్పటిదాకా? మేము అడిగేది అదే క్వశ్చన్. వీళ్ళు ఎంతసేపటికి బడ్జెట్ అంటారు, జీడిపి వచ్చేసి ఏంటిది పెరిగింది అని చెప్తారు. పెరిగింది అంటే ఎట్లా పెరిగింది అంటే గణాంకాలలో చూస్తేనేమో జీడిపి తగ్గింది అంటారు. అంటే అప్పులు చేసేసి డెవలప్ అనే పేరుతోని జనాలలో వచ్చేసి ఎంతసేపు జీడిపి పెరిగింది అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి డాలర్ రేట్ ఎందుకు వచ్చేసి అప్పుడున్న ప్రభుత్వం ఉన్నప్పుడు 58 చిల్లర ఉంటే అంటే సెంచరీ అన్నారు, అండ్ ఏంటిది 50 అన్నారు. ఇప్పుడు మేము సెంచరీ అనాలా ఏంటిది? డాలర్ రేట్ వచ్చేసి పెరిగిందంటే 98% వచ్చేసి ఇప్పుడు 98 ఉన్నది డాలర్. డాలర్ రేట్ పెరుగుతుంది అంటే మన జీడిపి తగ్గినట్ట పెరిగినట్ట? వీళ్ళ లెక్కలు ఎలా ఉంటుందో మనకు అర్థం కాని విషయం. అంటే వీళ్ళ సెంచరీ దాకా తీసుకొస్తారనమాట ఈ బీజేపీ ప్రభుత్వం. ఈ నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు బడ్జెట్ అంటారు, ఇప్పటి వరకు ఒక చాక్లెట్ దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి నిత్యం మనం యూజ్ చేసే దాంట్లో మినిమం 11 సంవత్సరాలలో దగ్గర 70 నుంచి 80% పెంచుకుంటూ వచ్చారు ట్యాక్సీలు. మరి ఇప్పుడు మనకి తగ్గించినట్ట, జనాలకి ప్రజలకు వచ్చేసి వాళ్ళ బడ్డీని తగ్గించినట్ట, వీళ్ళు తీసుకొచ్చి తగ్గించినట్ట ఎలా అనేది జనాల సొమ్ములను ఏంటిది? ఎంతసేపటికి అదానీలకు అంబానీలకు వచ్చేసి మాఫీలు అని చెప్పి పెడుతుంటారు. కోట్లు వేల లక్షల కోట్లు అప్పిస్తుంటారు.
పెద్ద పెద్ద వాళ్ళకేమో వీళ్ళు వచ్చేసి మాఫీలు అంటారు. చిన్న చిన్న వాళ్ళు ₹1,00,000 కట్టపోయినా 50,000 కట్టకపోయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి పీడ్చి పిప్పి చేసేసి జనాల దగ్గర నుంచి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేదాకా చేస్తారు. మరి వీళ్ళ జీడిపి అనేది ఏమంటారు, బడ్జెట్ అంటే ఏమంటారు, మరి వాళ్ళకే తెలియాలి. దీన్ని ఏ విధంగా మేము పరిగణించాలి? ఇటు సైడ్ చూసుకుంటే ఏమంటారు, ట్యాక్స్ 12 లక్షలు వచ్చేసి మాఫీ అన్నారు. అంటే అందరికీ ఉంటదా, లేకపోతే కొంతమందికే ఎగ్జంప్షన్ ఉంటదా? అది మొత్తానికి 12 లక్షలు అనేది అన్ని పేర్స్ వచ్చేసి 4 లక్షలు అనే దగ్గర తీసుకొస్తున్నారు. తర్వాత వచ్చేసి 10 లక్షలకి ఇంత, 5 లక్షలు దాటే ఇంత. ప్రతి ఒక్కరికి 12 లక్షల తర్వాతనే ట్యాక్స్ వేయాలి. దాన్ని వీళ్ళు ఓన్లీ చెప్తూనే ఉంటారు కానీ ఎగ్జంప్షన్ ఇవ్వరు. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు 60 వేల లక్షల కోట్లు వచ్చేసి ఒకప్పుడు ప్రభుత్వం ఉంటే అప్పు ఉన్నది. ఇప్పుడు వచ్చేసి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం అప్పు ఎంత చేసింది? 255 లక్షల వేల కోట్లు అప్పు ఉన్నది. మరి ఇంత అప్పు చేస్తే మనది డెవలప్ అవ్వాలి కదా కంట్రీ. ఎక్కడ డెవలప్ అయింది? మేక్ ఇన్ ఇండియా అన్నారు. మేక్ ఇన్ ఇండియా అన్నప్పుడు మేక్ ఇన్ ఇండియాలో ఏమేమి వస్తున్నాయి? ఎక్కడ వీళ్ళు వచ్చేసి ఇనాగ్రేషన్, చిన్న ట్యాంక్ ఇనాగ్రేషన్ చేసి దాంట్లో నీళ్లు పోసినా కూడా ఆ ట్యాంక్ బలిగిపోతుంది. ఫ్లైఓవర్స్ కట్టినా కూడా ఆ ఫ్లైఓవర్స్ వచ్చేసి మొత్తం కూలిపోతా ఉంటాయి. ఎక్కడికక్కడ ఇలా ఉంటది. వీళ్ళ ప్రభుత్వ విధానం అనేది ఇలానే ఉంటదా అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ మేము అడుగుతున్నాం. ఇంకొకటి చూసుకుంటే మన లాక్డౌన్ టైంలో 20,000 లక్షలు వచ్చేసి దానికి మేము కేటాయించినాం అన్నారు. దాని బడ్జెట్ ఇప్పటిదాకా ఇచ్చారా? ఏదేది ఎక్కడ పెట్టినాము, ఎంత చేసినాము అనేది చెప్పారా? గరీబ్ కళ్యాణ్ యోజన, పిఎం కిసాన్ ఆవాస్ యోజన, ఎన్ఆర్ఈజీఎస్ ఇట్లాంటి పథకాలకన్నిటికీ గతంలో బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు హేమ గారు? ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని కూడా రద్దు చేశారు, కొత్తగా బీజేపీ ఒక పథకాన్ని తీసుకొచ్చింది, దాని ప్లేస్లోనే ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. రేపు బడ్జెట్ ప్రసంగాన్ని కూడా అడ్డుకోవాలనేసి కాంగ్రెస్ ప్రధానంగా భావిస్తూ వస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఎంతసేపుడు వీళ్ళు వచ్చేసి బడ్జెట్ విషయంలో చెప్తూ ఉంటారు, ఈ స్కీములు పెడతా ఉంటారు, కానీ దాంట్లో ప్రజలకు ఉపయోగపడేదైతే ఏమీ ఉండదు. 100 రోజుల పని అనేది అది కూడా వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించింది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. దాన్ని ఎందుకు వచ్చేసి మళ్ళీ మార్పిడి తీసుకొచ్చేసి ఏదో చేస్తున్నారు. సో దీంట్లో చూసుకుంటే వాళ్ళు ఎంతసేపటికి చెప్పడం ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు ఇంగ్లీష్ లో వచ్చేసి బడ్జెట్ ని వచ్చేసి చెప్తుంటారు. జనాలకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో హిందీలో చెప్పొచ్చు కదా బడ్జెట్ విషయాలు వచ్చినప్పుడు. దాన్ని ఎందుకు జనాలకు అర్థం కాకుండా నిర్మలా సీతారామన్ గారు వస్తారు, ఆ బడ్జెట్ ఏదో ఇంగ్లీష్ లో చెప్తారు, జనాలకు అర్థం కాదు, మేము వచ్చేసి డెవలప్ చేసినాం, మేము ఇంత ట్యాక్సులు తగ్గించినాం అని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నాం మేము. అలాగే హేమ గారు, పెట్టుబడిదారులు కానీ, మదుపరులు కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు కానీ, సామాన్య ప్రజలు ఏం ఆశిస్తున్నారు అనుకోవాలి? ఈసారి ఏం ప్రవేశపెడితే బడ్జెట్లో ఏం ఉండబోతున్నాయి ప్రధానంగా రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో? వీళ్ళు ఎంతసేపటికే వచ్చేసి బయట దేశాల నుంచి వచ్చేసి కార్ల నుంచి తీసుకొచ్చాము, మేము ఇండియాలో తక్కువ చేస్తున్నాము అని చెప్పేసి అంటారు. రేపు మాట్లాడబోయే దాంట్లో గిదే ఉంటది నాకు తెలిసేసి. బయట జర్మనీ నుంచో ఎక్కడి నుంచో మేము వచ్చేసి లగ్జరీ కార్లు తీసుకొస్తున్నాము, దాన్ని మేము ట్యాక్సులు తగ్గిస్తున్నాం. అలా చేయడం వల్ల మన ప్రజలకు ఏమైనా లాభం ఉందా? మన ఇండియా బిజినెస్ ఏమైనా పెరుగుతుందా? మారుతి ఏంటిది, మన టాటా కంపెనీలు కానీ, మహీంద్రా కంపెనీలలో పనిచేసే వ్యక్తులకు బిజినెస్ పోతుంది కదా. దాంట్లో ఉన్న ప్రజలకు వచ్చేసి ఏంటిది, వాళ్ళకి జాబులు లేకుండానే పోతాయి. వీళ్ళు రేపు తీసుకుపోయేది గిదే ఉంటది. కార్లు వచ్చేసి మేము జర్మనీ నుంచి తీసుకొస్తున్నాము, దాన్ని వచ్చేసి మేము 100 రూపాయలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉన్న దాన్ని 60 రూపాయలు ట్యాక్స్ తగ్గించేసి ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. దాని వల్ల జనాలకు కానీ మన ఇండియా కానీ ఏదైనా లాభం వస్తుందా? అది తగ్గించబోతున్నారని చెప్తారు. దీని వల్ల మన ఉద్యోగాలు అంటే మారుతి దాంట్లో కానీ, మన టాటా దాంట్లో కానీ, మహీంద్రా దాంట్లో చేసే జాబర్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఎవరైనా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల ఇప్పుడు లగ్జరీ కారు 30 లక్షలకు వస్తున్నది, అదే వచ్చేసి ఇండియా కారు వచ్చేసి 60 లక్షలకు వస్తుందంటే లగ్జరీ కార్లను తీసుకోవడానికి ట్రై చేస్తారా, లేకపోతే వచ్చేసి తక్కువ ఉన్న ఇండియా కార్లను తీసుకోవడానికి వస్తారా? సో ఇదే రేపు బడ్జెట్ లో మేము ఇది చేయబోతున్నాం అంటారు. అదే విధంగా బడ్జెట్ వచ్చేసి పెంచుతారు, ఏకాఏకిన 25% పెంచుతారు. మళ్ళీ ఏమైనా జనాలు అంటే మన అపోజిషన్స్ ఏమైనా కొట్లాడితే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వచ్చేసి 15 రూపాయలకు తగ్గుతారు. దాంట్లో కూడా 5 రూపాయలు మళ్ళీ కొట్టడమే ఉంటది. ఎంతసేపుడు జనాల దగ్గర నుంచి జేబులు కొట్టాలి, ఈ బడా బాబులకు వచ్చేసి పెట్టాలి, వాళ్ళని వచ్చేసి మాఫీ చేయాలి, ఈ దేశం నుంచి వచ్చేసి మొత్తానికి పారిపోయేలా చేసి వాళ్ళని తీసుకురాలి. వీళ్ళు తీసే బడ్జెట్ అనే దాంట్లో ఇదే విధంగా ఉంటది తప్ప ఏముండదు.
ఒకప్పుడు వచ్చేసి ఏంటిది 500 రూపాయలు వచ్చేసి గ్యాస్ ఉన్నదని చెప్పేసి స్మృతి ఇరానీ గారు ఏం చేశారు? మన్మోహన్ సింగ్ గారికి గాజులు పంపించారు. ఇప్పుడు ఎవరికి? మోడీ గారికి వచ్చేసి మేము గాజులు పంపించాలా? ఇంత బడ్జెట్ పెంచుకుంటా 40 రూపాయలు పెట్రోల్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు 100 రూపాయలు తీసుకొచ్చారు. ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళు? ఎంతవరకు చేస్తున్నారు? ప్రతి ఒక్కటి ఎంతసేపు చెప్పడం ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. హల్వా పెట్టడం, లేకపోతే వచ్చేసి జనాలకు మభ్యపెట్టి జుమ్లా మాటలు. స్విస్ బ్యాంక్ లో నుంచి డబ్బులు ఎందుకు తీసుకురాలేదు ఇప్పటిదాకా అడుగుతున్నా. 15 లక్షలు ప్రతి అకౌంట్ లో వేస్తా అన్నారు. ఇప్పటి వరకు వచ్చేసి అది ఎందుకు వేయాలి? జనాల మీద మన దేశంలో వచ్చేసి ప్రతి మనిషి మీద కేంద్రం నుంచి వచ్చేసి 4.5 లక్షలు అప్పున్నది. అంటే ఇటు సైడ్ చూసుకుంటే 2.5 లక్షలు కేంద్రం నుంచి ఉంటది, రాష్ట్రం నుంచి 1.5 లక్షలు ఉంటది. ఒక మనిషి పుట్టబోయే బిడ్డ కూడా రేపు పొద్దున వచ్చేసి వీళ్ళు 4.5 లక్షలు అప్పుతోనే పుట్టాలి. ఈ విధంగా చేసింది. డెవలప్ అనేది ఎట్లా అంటారు? దీన్ని డెవలప్ అంటారా? దీన్ని ఈ అప్పులు చేసేసి, స్విస్ బ్యాంకులలో అప్పులు చేసేసి జీడిపి అనేది పెరుగుతుందని చెప్పేసి బడాల బాబులకు ఇచ్చుకుంటా ఇవన్నీ చేసుకుంటా వీళ్ళు బడ్జెట్ అని చెప్తున్నారు. రేపు పొద్దున కూడా జనాల జేబులు కొట్టే బడ్జెట్ వీళ్ళు చెప్తారు తప్ప జనాలకు ఉపయోగపడే బడ్జెట్ అయితే ఉండదు. 100% దీనికి మేము గ్యారెంటీ ఇస్తున్నాం. హేమా గారు, 5 రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ మే మాసంలో. ప్రధానంగా తమిళనాడు అలాగే కేరళ ఉన్నటువంటి మిజోరం, మిగతా ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కూడా మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుందంటారా? సమతుల్యత, లేకపోతే వచ్చేటువంటి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాలకి అత్యధిక స్థాయిలో బడ్జెట్ ఉండబోతుందా? లేకపోతే మీరు ఇండి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో, మరి మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ బడ్జెట్? ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఎవరితోనే అలయన్స్ లో లేదండి. ఒకటే బడ్జెట్ అనే దానికి చూసుకుంటే ఏదో మన సౌత్ ఇండియా నుంచే ఎక్కువగా ట్యాక్సెస్ వెళ్తుంటాయి, కానీ వాటిని కరెక్ట్ గా ఇచ్చే దాంట్లో వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. అది కరెక్ట్ గా ఇవ్వరు అనేది అందరికి తెలిసిన విషయం లేదు. బడ్జెట్ విషయంలో ఎలక్షన్స్ అనేది వస్తూనే ఉంటాయి. వీళ్ళు మళ్ళీ అక్కడ కూడా స్కాములు ఏంటిది ట్యాంపరింగ్ అనేది ఉంటది. ఎలక్షన్ల ముందట ఇవన్నీ చేసేది వాళ్ళకు సహజమైన పని. అప్పుడు కూడా వచ్చేసి మళ్ళీ ఈ హిందూ ముస్లిం గొడవలు తీసుకుంటూ ఇదే జరుగుతుంది. అది నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా వీళ్ళు చేయబోయేది ఇదే ఉంటది. అంతకు మించి ఉండదు. మనం కావాల్సిన ఏంటిది సౌత్ ఇండియాకి రావాల్సిన బడ్జెట్ ని మాత్రం కరెక్ట్ గా ఇవ్వరు. వాళ్ళ అటు సైడ్ చూసుకుంటే గుజరాత్ గానీ లైక్ వాళ్ళ సైడ్ నార్త్ ఇండియన్ సైడ్ మాత్రం వీళ్ళు మనకంటే ఎక్కువ బడ్జెట్ అది బీహార్ రాష్ట్రానికి బాగా పెడుతుంటారు. ఎందుకంటే అక్కడ వచ్చేసి ఉన్నారు కదా దోస్తు ఆయన, సో దానికి ఆ దోస్తుకు పెట్టడానికి బీహార్ లో బాగా పెడుతుంటాడు. అంతకు మించి వచ్చేసి ఈ ఎలక్షన్ లో కూడా రేపు పొద్దున మనకు ఇక్కడ వచ్చే బడ్జెట్ విషయంలో కూడా ఖచ్చితంగా వచ్చేసి అన్యాయమే జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వచ్చేసి విడదీసి పాలిస్తున్నది అనే దాంట్లో చేస్తూ ఉంటారు. అదే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. రైట్ వీణా గారు, మొత్తానికి హేమా గారు ప్రధానంగా ఏదైతే 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రేపు ఫిబ్రవరి 1వ తేదీన 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఆశించిన స్థాయిలో తెలుగు రాష్ట్రాలకి ఉంటుందనేది కూడా మనమంతా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, లైవ్లోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ హేమా గారు. కేంద్ర ఆర్థిక సంవత్సరానికి 2026-2027 బడ్జెట్ను తొలిసారిగా ఆదివారం రోజు ప్రధానంగా ప్రవేశపెట్టబోతున్నారు. గతంలో కూడా 1980వ సంవత్సరంలో ఒకసారి ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి రెండోసారి ఎవరైతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సండే రోజు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం 9వసారి నిర్మలమ్మ ఈ పద్దుని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి బడ్జెట్కి ఏవైతే ప్రవేశపెట్టబోతున్నారో వాటన్నింటికి సంబంధించినటువంటి ఇప్పటికే కేంద్ర సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ అలాగే హోంశాఖ ఒకవైపు ఉన్నటువంటి మిగతాకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి మినిస్టర్లందరూ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోని బడ్జెట్ తుది రూపును దిద్దారు. ప్రధానంగా రేపటి రోజున నిర్మలమ్మ లోక్సభలో మొదటగా ఈ బడ్జెట్ను ఉదయం 8 గంటలకి ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టులకు కానీ అలాగే నీటి ప్రాజెక్టులకు కానీ మిగతా ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు మిగతా పెండింగ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏదైతే విభజన తర్వాత ఏదైతే పెండింగ్ నిధులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎంపీలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు అలర్ట్ చేశారు. ఏదైతే కేంద్రం మీద పెద్ద ఎత్తున డిమాండ్ తీసుకురావాలి, ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కీలకంగా పోర్టులు అలాగే రైల్వేకి సంబంధించినటువంటి
అలాగే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్కి అత్యధిక స్థాయిలో నిధులు తీసుకురావాలనేసి కూడా ఇప్పటికే ఎన్డీఏ ఎంపీలకు అలాగే టీడీపీ ఎంపీలకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధానంగా రేపటి రోజున ఈ బడ్జెట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తానికి ఈసారి స్లాబులు గతంలో ఉన్నటువంటి 4 స్లాబులని 2 స్లాబులకి తీసుకొచ్చారు. ఈసారి ఈ స్లాబులని మరింత కుదించబోతున్నారా? సామాన్యులకి ఇది తీపి కబురా, లేకపోతే ఏదైతే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్న సందర్భంగా ప్రధానంగా తమిళనాడు, కేరళ అలాగే ఉన్నటువంటి మిజోరం, మిగతా ఉన్నటువంటి 2 రాష్ట్రాలు, మొత్తం టోటల్ 5 రాష్ట్రాల్లో ఎన్నికల వేళ అత్యధికంగా ఈ 5 రాష్ట్రాలకే బడ్జెట్ ఉండబోతుందా, లేకపోతే దేశవ్యాప్తంగా అందరూ ఆశించిన స్థాయిలో ఈ బడ్జెట్ ఉండబోతుందా, లేకపోతే ప్రధానంగా ఏదైతే భద్రతకు సంబంధించినటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి వాటికి కూడా అత్యధికంగా నిధులు కేటాయించబోతారనేది కూడా వేచి చూడాలి. రేపటి బడ్జెట్ ఉదయం 8 గంటలకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 9వసారి ఆమె బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.